వెనతో పెట్టిన విద్య అండి. అడ్డంగా మాట్లాడటం, బెదిరింపు ధోరణులు, అడ్డంగా దొరికిపోయిన తర్వాత కూడా బెదిరించే విధంగా మాట్లాడటం అనేది వాళ్ళకి అది జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వాళ్ళ నాయకులందరికీ కూడా వెన్నతో పెట్టిన విద్య. ఇది గతంలో కూడా అతను వాళ్ళ కొడుకు రిమాండ్కి పోయాడు రాజీవ్. అయినా కూడా వీళ్ళలో మార్పేమి రాకపోగా మన గతంలో మాట్లాడినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టు దూషించాడు. చంద్రబాబు నాయుడు గారి నివాసం మీద దాడికి పోయి పదవి తెచ్చుకున్నాడు అతను. ఆ పదవిని ఏ విధంగా దుర్వినియోగం చేశాడంటే పేదలు నిరుపేదలు అగ్రిగోల్డ్ భూములకి వాళ్ళు కొట్టి ఆ భూముల్ని కొట్టేసి వాళ్ళు అది ఈడీ అరెస్ట్ అయ్యి మొత్తం కూడా అరెస్ట్ అయ్యి ఈడీ సిబిఐ అటాచ్మెంట్లో ఉంటే ఆ అటాచ్మెంట్లో ఉన్న వాటిని ఫోర్జరీ డాక్యుమెంట్లు పుట్టించి మొత్తంగా తన తమ్ముడికి తన కొడుక్కి రాసి పెట్టించి ప్లాట్లు వేసి అమ్ముకున్న నీచమైన చరిత్ర ఈ రమేష్ది. మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. ఈ వైకాపా నాయకులు అరెస్ట్ అయిన ప్రతిసారి ఏదో అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు, కక్ష బట్టి మా మీద అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇవాళ చాలా క్లియర్గా మీ బతుకులన్నీ బయటపడతా ఉన్నాయి. రోజుకు ఒక్కొక్క స్కామ్ వస్తూ ఉంది. ఇవాళ పెద్దిరెడ్డి గారిది చూసాం. సజ్జల రామకృష్ణారెడ్డిది అయితే డ్రోన్ ద్వారా చేసేసి 60 ఎకరాలు హ్యాండ్ ఓవర్ చేసుకో ఉన్నారు. అలానే గెస్ట్ హౌస్లు కట్టుకున్నారు. 70-80 ఎకరాలు గెస్ట్ హౌస్లు కట్టుకుంటే ఆ గెస్ట్ హౌస్లు హ్యాండ్ ఓవర్ చేసుకుంటా ఉన్నారు. ఈ విధంగా మీరు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ విధమైనటువంటి అవినీతి అరాచకాలకు పాల్పడితే దీంట్లో కక్ష సాధింపు చర్య ఎక్కడ ఉందని అడుగుతా ఉన్నాం. సంవత్సరం పాటు విచారణ చేసాం, సిట్టు బృందం వేసాం. మీ దగ్గర ఏమేమి ఉన్నాయో ఎవిడెన్స్ డాక్యుమెంట్స్ ఇవ్వమన్నాం. ఏమీ ఇయ్యలేకపోగా అడ్డంగా దొరికిపోయారు. మరి ఇప్పుడు కూడా అంతే. ఇతను అగ్రిగోల్డ్ భూములు కొన్న గతంలో చెప్పాము. ఇవాళ ప్రభుత్వం వచ్చింది కాబట్టి సిట్టేసాం కాబట్టి ఇవాళ ఈ అధికారులు నిజాయితీగా విచారణ జరిపాడు కాబట్టి ఇతను బతుకు బండారం బయటపడింది. ఇంకా బొంకాలను చూస్తూ ఉన్నాడు ఇతను మొట్టమొదటి నుంచి కూడా గతంలో కూడా మనం ఏమన్నా మాట్లాడితే నోరేసుకొని పట్టం ఇతనికి మొట్టమొదటి నుంచి అలవాటు. ఆ అలవాటు చొప్పునే గతంలో చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మా దేవినేని ఉమ్మగారు కానివ్వండి, వీళ్ళంతా కూడా ఈ అగ్రిగోల్డ్ భూముల్లో ఇతను తమ్ముడు ఇతను కొడుకు ఫ్లాట్లు వేసి అమ్ముకున్నారు అని క్లియర్గా డాక్యుమెంట్తో సహా చూపించినప్పుడు కూడా ఆ రోజు ప్రభుత్వం ఉంది కాబట్టి బొంకాడు. ఇవాళ అడ్డంగా దొరికిపోయాడు. ఇవాళ రేపు అరెస్ట్ అయ్యే వాళ్ళ జాబితాలో ఇతను కూడా ఉండబోతా ఉన్నాడు. ఇదే కాకుండా ఇసుక దందాలో కూడా ఉన్నాడు. ఇతనికి వైకాపాలో ఉన్న అంతకుముందున్న శాసనసభ్యులతో కూడా ఈ ఇసుక లెక్కరు వీటిల్లో కూడా చాలా గొడవలు ఉన్నాయి ఇతనికి. మొట్టమొదటి నుంచి కూడా అక్రమ సంపాదనకు అలవాటు పడ్డ వ్యక్తి ఈ రమేష్ అనే వ్యక్తిని ఎటువంటి పరిస్థితుల్లో కూడా అరెస్ట్ అనేది చెయ్యక తప్పదు ఇతన్ని. ఎందుకంటే సిట్టు పెద్ద దీనికి విచారణ కూడా అక్కర్లా. ఎందుకంటే డాక్యుమెంట్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డాక్యుమెంట్స్ తెప్పించారు. వీళ్ళు అడ్డంగా దొరికిపోయారు కాబట్టి ఇతనికి శిక్ష పట్టడం అనేది తథ్యం. అలానే ఇది అయిపోయిన తర్వాత ఇతనికి ఇసుకకు సంబంధించి ఉన్నాయి. ఇసుక రీచుల్లో చాలా అక్రమంగా దౌర్జన్యంగా దిగి చాలామందిని ఇతను దాడులు చేయించి కొట్టి ఇసుక డంపులు ఎత్తుకెళ్ళాడు. ఆ కేసు ఇంకా ఉంది, అది రావాలి. ఇతని మీద చాలా కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఈ కేసు ఇది ప్రజెంట్ కేసు తప్ప ఇది ఇంకా చాలా ఉన్నాయి. ఇతన్ని అరెస్ట్ చేయడానికి లెక్కలేనన్ని కేసులు ఉన్నాయి కాబట్టి ఇది ఎటువంటి పరిస్థితుల్లో కూడా కాకపోతే మనం చూడాలి. చట్టం దృష్టిలో తప్పించుకోకుండా పోకుండా ఉండేందుకు మనం చర్యలు చేపట్టాలి. వీళ్ళకి ఎన్నో అలవాటుగా మారింది. వెంటనే హైకోర్టు పోవటం, నాట్ టు బి అరెస్టెడ్ అని తెచ్చుకోవటం ఆర్డర్స్, ఇది అలవాటుగా మారిపోయింది. చట్టంలో ఎక్కడెక్కడ లొసుగులు ఉన్నాయో వీళ్ళందరికీ, ఎందుకంటే వాళ్ళు దాంట్లో మంచి నిష్ణాతులు, చట్టంతో ఆడుకోవటం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని చూస్తూనే ఉన్నాం మనం. డిశ్చార్జ్ పిటిషన్ మీద 12 సంవత్సరాల నుంచి ఒక్క రోజు కూడా ఒక్క కోర్టు వాయిదాకు హాజరు కానీ ఏకైక ముద్దా ఎవడంటే ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. వీళ్ళందరికీ ఏంటంటే బెయిలు, జైలు, కోర్టులు అంటే పెద్ద లెక్కలేవు, గౌరవం లేదు. అది అంటే మీరు చెప్పినట్లుగా ఒక కేసు కాదు, 2 కేసులు కాదు జోగి రమేష్ మీద. ఇప్పుడు మళ్ళీ ముందస్తు బెయిల్ కోసం వెళ్ళినా సరే ఇప్పుడు పక్కా ఆధారాలతో సహా ఉన్నాయి కాబట్టి అలా బెయిల్ వస్తుందని అనుకోవడానికే లేదు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని కేసుల్లో మీరు అబ్జర్వ్ చేస్తే సుప్రీంకోర్టు బెయిల్ తిరస్కరిస్తా ఉంది వరుసగా. ఎందుకంటే చాలా సీరియస్ సజ్జల భార్గవరెడ్డి కేసే తీసుకుంటే అదే కదా చాలా స్ట్రాంగ్ గా ఇచ్చింది. అవును.